కర్ర విరక్కుండా పాము చావకుండా చెప్పడం. డిఫ్ మనకి డిఫెన్స్లో అఫెన్స్ ఇలాంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడలో కీలకమైనటువంటి వ్యక్తి మన విదేశాంగ మంత్రి జయశంకర్. ఘాటుగా చెప్తారు, సూటిగా చెప్తారు. అట్ ద సేమ్ టైం డిప్లొమాటిక్ కాన్సెప్ట్లో ఎక్కడ అవతల వాళ్ళకి దొరకరు. అట్లాంటి ఒక అద్భుతమైనటువంటి ఇది తాజాగా ఒక వెస్ట్రన్ మీడియాకి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ చేసే వ్యక్తి తెలివిగా ఆయన ఇరికించాలనుకున్నారు. ఏమనంటే కిమ్ జాంగ్ ఉన్ ఎవడైతే ఉత్తర కొరియా అధినేత, అలాగే జార్జ్ సోరోస్ ఏదైతే భారతదేశంతో పాటుగా ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలనుకున్నటువంటి వాళ్ళు, వీళ్ళిద్దరిలో ఎవరితో డిన్నర్ చేస్తారు మీరు అని చెప్పి అడిగాడు. అంటే అక్కడ ఏంటి, సోరోస్తో చేస్తారంటే ఇదిగో ఇండియాలో వీళ్ళు అనవసరంగా లొల్లి చేస్తారు కానీ సోరోస్కి వీళ్ళ కాంటాక్ట్స్ ఉన్నాయని చెప్పచ్చు. అదే కిమ్ జాంగ్ ఉన్తో అంటే కనుక చూసారా వీళ్ళు నియంతల్ని అంగీకరిస్తారు, మోడీ లాంటి నియంత తరపున ప్రభుత్వంలో ఉన్నటువంటి వాడు అని చెప్పడానికి వీళ్ళకి ఛాయిస్ ఉందన్నమాట. అందుకోసమే కావాలని వేశారు. అయితే ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్ని మామూలు అయితే తడబడతారు. కానీ జయశంకర్ చాలా తెలివిగా ప్రస్తుతం మాకు నవరాత్రిలో మేము ఫాస్టింగ్ ఉంటాము కాబట్టి ఇద్దరితోనూ భోంచేయనని చెప్పాడు అన్నమాట. అది ఆయనకు ఉన్నటువంటి తెలివి.